పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా లేమయ్యా జీవించలేమయ్యా నీ కృపలేనిచో జీవించలేమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు రోజు గడిచిపోతుంటే మనం బ్రతికి ఉండడమే దేవుని కృప. అందువలన ఒక ఆదివారం మొత్తం కృప గురించే మనం మాట్లాడుకున్నాం. మరొకసారి నాకు అనిపిస్తుంది, ఎన్ని రోజులు ముందుకు సాగుతున్నాం. అందువలన 20 రోజులు గడిచిపోతున్నటువంటి టైంలో దేవుని కృపతో కృపా రసముగల తల్లి మరియ తల్లిని స్మరించే శనివారం. ఈరోజు ప్రత్యేకంగా ఆమె ప్రార్థనతో కృపతో దేవుడు మనం నడిపించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా, వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ ప్రేమ, శక్తి కలిగి జీవించినట్టుగా, మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కుండు ప్రియాంకకి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తేజకి కెనడా PR వచ్చినట్లుగా, మెలీనా మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మాధూర్ మంచి ఉద్యోగం, మానస సుఖప్రసవం, నీరజ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జడ్డు రియాన్స్ రెడ్డి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రేపటి దినం రాబోతున్నటువంటి వృద్ధా వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలందరినీ ప్రభు ఆశీర్వదించమని, రాబోయే వారంలో జరుగుతున్న తెలుగు వడకాని, తర్వాత జరగబోతున్నటువంటి సోమవారం సాయంత్రం నుంచి జరుగుతున్న యేసు రక్త వడకంలో పాల్గొంటున్న వారిని దీవించమని, మరియు ముఖ్యంగా సేవకులు సేవకురాలకు జరుగుతున్న ఆ గిఫ్ట్ వడకం ప్రభు దీవించమని మన ఉద్దేశములతో అర్పించుకుంటూ దేవుని కృప కొరకై ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రతిరోజు జరుగుతున్న ఎన్నో క్లిష్ట పరిస్థితి, యాక్సిడెంట్లు, విపత్తులు, ఇవన్నిటి మధ్యలో దీర్ఘాయుసునిచ్చి నన్ను, ఈ బృందాన్ని, మిమ్మలను దేవుడు కాపాడుతున్నాడు. అది దైవ కృపయే. 1 కొరింథీ 15:10 ప్రతిసారి పౌలు గారు దాన్ని స్మరించి ఆయన ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చి ఉంటాడో తెలియదు. ఆయన చెప్తుంటాడు, ఇది దైవ కృపయే. నేను ఈ స్థితిలో ఈరోజు ఉండడం దైవ కృపయే అంటాడు. మనమందరం కూడా ఈరోజు మీలో అనేక మంది ఎన్నో మేలులు పొందుకున్నారు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు, కాపాడాడు. దానికి రుణపడి 1 Corinthians 5:15-10 says, "Today what I am in this state is because of the grace of God." So please remember how God lifted you up with the grace and thank Him. ఆయన లేకుండా మనం బ్రతకలేము అని పాడబోతూ ఉన్నాం. మొదటి గుర్తులో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది, ఉదయం లేవగానే నూతన కృప. అది విలాప గీతాలు 3:23. The first decade we are going to reflect Lamentation 3:23. Every day the steadfast love of the Lord is new, something new. Every day old things no, new things. కొత్తగా దాన్ని దయచేస్తాడంట. అందుకే మనం బ్రతికి ఉన్నాం. ఆయనే శైలము, కోట, ఆయనే రక్షణ సాధనం, ఆశ్రయ స్థానం. కీర్తన 18:2. He is our fortress. He is the one with whom we are able to survive till today. Psalm 18:2. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కృప లేనిచో జీవించలేమయ్యా. నీ కృప లేనిచో జీవించలేమయ్యా. నీ కృప లేనిచో జీవించలేమయ్యా. నీ కృప లేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. నీ కృప లేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. నే నిలబడడం నీ కృపయే, నే నిలిచి ఉండటం నీ కృపయే. నే నిలబడటం నీ కృపయే, నే నిలిచి ఉండటం నీ కృపయే. నే నిలబడటం, నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా. నే నిలబడటం, నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా. లేమయ్యా జీవించలేమయ్యా. లేమయ్యా జీవించలేమయ్యా. నీ కృప లేనిచో జీవించలేమయ్యా. ఉదయము లేవగానే నూతన కృప ఆదుకొనును. జీవించు నాడంతా సంతోషముతో నడిపించును. ఉదయం లేవగానే నూతన కృప ఆదుకొనును. జీవించే నాడంతా సంతోషంతో నడిపించును. నిర్మూలం కాకుండానే ఇంతవరకు కాచితివయ్యా. నిర్మూలం కాకుండానే ఇంతవరకు కాచితివయ్యా. బలహీన సమయములో నీ కృప ఆదుకొన్నదయ్యా. బలహీన సమయములో
నీ కృప ఆదుకున్నదయ్యా. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా. నీ కృపలేచో జీవించలేమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము ఇంతమంది శత్రువులు నాకు ఉన్నారు కదా, నాకు విరుద్ధంగా పనిచేస్తున్నారు కదా అని పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు ప్రభు చెప్పే విషయం మీరు అస్సలు వారిని పట్టించుకోవద్దు. నేను వాళ్ళని ఏం చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నిర్గమకాండం 23:27 మేము ఎదిరించు వారికి భయము గొల్పెదను, మిమ్ము ఎదుర్కొనిన వారిని కల్లోలం మరుతును, మీ శత్రువులు మిమ్ము వీడి పారిపోనట్లు చేయుదును. చూసారా? The Lord says in Exodus 23:27, we unnecessarily fight with the things. The Lord says, look at me. The Lord says, those who are against you, I will create fear in them. And He says, I will confuse them. And I will see to that they will run away from you. Amen. So మనం ఏం చేయాలి? దేవా నీ కృప చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు అని ముందుకు సాగితే దేవుడి కార్యం చేస్తాడు. ప్రార్థనతో పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, శత్రువైన సాతాన్ని కూడా దేవుడు బంధించునుగా. నీ కృపలేనిచో జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేమయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించే తెలియదయ్యా.
నీదు కృపచేత శత్రువులను నాశనం చేసి ఆత్మలు కలవరపడే అందరినీ ఊరడింతువు. నీదు కృపచేత శత్రువులను నాశనం చేసి ఆత్మలు కలవరని అందరినీ ఊరడింతువు. నీ ప్రియ దాసుడు నేనయ్యా, నా ప్రియ దైవం నీవయ్యా. నీ ప్రియ దాసుడు నేనయ్యా, నా ప్రియ దైవం నీవయ్యా. నీ నమ్మికేడం నీవయ్యా, నాదు కోట నీవయ్యా. నీ నమ్మికేడం నీవయ్యా, నాదు కోట నీవయ్యా. నా కోట నా దుర్గం, నే నమ్ముకేడము నీవే. నా కోట నా దుర్గం, నే నమ్ముకేడము నీవే. నీ కృపలేనిచో జీవించలేమయ్యా. ఆ కృపామయిని వైపు చూస్తూ మీరు దేనిలో పోరాడుతున్నారో దాన్ని ప్రభునికి అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా చుట్టుముట్టు ఇక్కట్లు ఇబ్బందులు కృంగి నశించిపోతున్నా ప్రభువా, నీ కృప నాకు కావాలని అడుగుతున్న వాళ్ళ కోసం ఈ గుర్తును అర్పిస్తాం. లేడి కాళ్ళ నుంచి బలముతో పరిగెడ చేసే దేవుని వైపు చూస్తూ మనమందరం ప్రార్థన చేసుకునే టైమే 3 గంటల ప్రార్థన. ఆయన శక్తి అంతా కోల్పోయి ప్రాణమంతా పోసి రక్తం చిందిన నెలను మనం ఈ రోజులో రక్తం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అందువలన ప్రభువా, అనేక ఇక్కట్లు ఇబ్బందులు అంటున్న వాళ్ళు ఈ గుర్తులో దాన్ని అర్పించుకోండి. ఆయన కృప మిమ్మల్ని ఆదుకొని ముందుకు సాగించడం మాత్రమే కాకుండా సాక్షులుగా మార్చునుగా. ఆమేన్. Yes, you see all around all kinds of difficulties and you are crushed, depressed with all these things. And you have to pray, Lord, thy grace is sufficient for me. Keep praying for it. హెబ్రీయులకు రాసిన 10:35లో దేన్ని కోల్పోయిన గుండె ధైర్యంను మాత్రం కోల్పోవద్దు, అది గొప్ప బహుమానం ఇస్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. వాట్ ఎవర్ యూ లూజ్, డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ బికాస్ ఇట్ బ్రింగ్స్ గ్రేట్ రివార్డ్. హీబ్రూ 10:35. కీర్తన 18:33లో అతడు జింగ పాదములకు వలె నా పాదములకు దృఢము చేసెను, నేను జారిపడకుండా కొండ కొమ్మున నిల్చినట్లు చేసెను. The Lord gives me the lion's feet and I am able to walk. I don't need to worry. I won't slip off.
పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా? లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేమయ్యా. చుట్టుముట్టు ఇక్కట్లు ఉన్నా కృంగి నశించిపోనయ్యా, కృప మీద కృపనిచ్చి నిలబడ స్థిరపరచితివి. చుట్టుముట్టు ఇక్కట్లు ఉన్న కృంగి నశించిపోనయ్యా, కృప మీద కృపనిచ్చి బలమిచ్చి పరిచితివయ్యా. లేడి వలె కాళ్ళను ఇచ్చి బలముతో పరిగిడ చేసితివే, గడివడే కాళ్ళను ఇచ్చి బలముతో పరిగిడి చేసితివే. పై స్థలములో నన్ను దృఢముతో నడిపించితివే, పై స్థలములో నన్ను దృఢముతో నడిపించితివే. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే, నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేమయ్యా యేసయ్యా. ఇక్కట్లు ఇబ్బందులు వైపు చూడకుండా మన చుట్టుముట్టు ఉన్న ప్రభు వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక కార్యక్రమాలు మరి రేపటి నుంచి ప్రారంభమవుతుంది. రేపు వృద్ధ వయసులో ఉన్న వాళ్ళందరూ భద్రంగా ఇక్కడికి రావాలని, భద్రంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని, సోమవారం సాయంత్రం నుంచి జరుగుతున్న తెలుగు వడకం శుక్రవారం మధ్యాహ్నం వరకు జరుగుతుండగా కోటలో దేవుడు మరుగుపరుచుకోవాలని వెంటనే సిద్ధమై మరి పవర్ మినిస్ట్రీ కోసం సిద్ధపడుతున్న సేవకులు రాకపోకల యందు
ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు దీవించాలని, తర్వాత జరగబోతున్నటువంటి సిస్టర్ల వడకం, ఫాదర్ల వడకాని అన్నిటినీ దేవుడు తన ఆధీనంలో భద్రంగా అందరినీ దీవించాలని ప్రభుతో ప్రార్థించుకుందాం. అన్ని సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ టుమారో సీనియర్ సిటిజన్ డే, followed by Telugu retreat and followed by power ministry, followed by sisters and fathers retreat. Kindly keep praying. ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును వడకములలో పాల్గొనబోతున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. శత్రువైన సాతాను గర్జించే సింహమలి వచ్చినా మనం దేవుని దరి చేరగా సాతానుడు పారిపోతాడని యాకోబు 4:7 చెప్తుంది. అది వాగ్దానపూర్వకంగా మీ ఇంటిలో జరుగునుగా. శత్రువైన సాతానుడా, విన్నావా? ఇది ఇంతమంది ఆమేనని చెప్పిన ప్రవచనం వెళ్ళిపోవలసినదే. ప్రతి ఇంటిలో, ప్రతి మనిషిలో ఉన్న దుష్టాత్మ శక్తులను బంధించే స్థలముగా ఈ స్థలం మారునుగాక. జేమ్స్ 4:7 says, draw near to God and certainly as a result of that the evil Satan will flee away from you. This is a prophecy. Lord, this month being dedicated to the blood of Christ, let that blood fight and Satan, Lord. యేసు రక్తం సైతాన్ని వణికించే వడకాలు ఇక్కడ జరుగునుగాక. ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నే నిలబడడం నీ కృపయే, నే నిలిచి ఉండటం నీ కృపయే. నే నిలబడటం నీ కృపయే, నేను నిలిచి ఉండటం నీ కృపయే. నే నిలబడడం, నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా. నే నిలబడటం, నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా. లేమయ్యా, జీవించలేమయ్యా, లేమయ్యా, జీవించలేమయ్యా. నీ కృపలేనిచో జీవించలేమయ్యా. శత్రువైన సైతాను గర్జించి సింహమలే వచ్చిన దేవుని దరిని చెరగా సాతాను పారిపోవును. శత్రువైన సైతాను గర్జించి సింహం వలె వచ్చిన దేవుని దరిని చేరగా సైతాను పారిపోవును. సాతానుపై అధికారము
నాకు ఇచ్చితవయ్యా. సాతానుపై అధికారము నాకు ఇచ్చితివయ్యా. విడుదలనిచ్చి నాకు అభిషేకమిచ్చితివయ్యా. విడుదలనిచ్చి నాకు అభిషేకమిచ్చితివయ్యా. నా కోట నా దుర్గం నేనము కేడనివే. నా కోట నా దుర్గం నేనము కేడము నీవే. లేమయ్యా జీవించలేమయ్యా. లేమయ్యా జీవించలేమయ్యా. నీ కృపలేనిచో జీవించలేమయ్యా యేసయ్యా. సాతానుడు ఇంతమంది కలిసి ప్రార్థించినప్పుడు ప్రతి ఇంటిలో బాష్పమైపోనుగాక. ఆమేన్. దైవ రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ప్రత్యేకంగా 28 సాయంత్రం నుంచి ఆగస్ట్ 1 వరకు ఇక్కడ ఉన్నటువంటి సేవకులు సేవకురాళ్ళందరికీ దైవజనులకు జరగబోతున్నటువంటి ప్రత్యేక వడకం వలన మరి 28 నుంచి 1 తారీఖు వరకు ఎవరెవరైతే పూజా బలిని అర్పించదలుస్తున్నారో, అలాగే 3 గంటల ప్రార్థనను స్పాన్సర్ చేయాలని ఆశిస్తున్నారో వాళ్ళు దయచేసి ముందుగానే మీ యొక్క పూజా బలిని తెలియచేయాలని మనవి చేస్తున్నాం. 28 తర్వాత 26వ తారీఖు లోపల 26వ తారీఖు వరకే ఈ పూజా బలులు తర్వాత స్పాన్సర్షిప్ తీసుకోబడుతున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ఉడకంలో ఉంటారు కావున వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ముందుగానే ఈ మాసెస్ తర్వాత స్పాన్సర్షిప్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి గమనించండి, 26 సాయంత్రం లోపల మీ యొక్క పూజా బలులు, ఆన్లైన్లో చేసే పూజా బలులు, తర్వాత ఈ 3 గంటల ప్రార్థన స్పాన్సర్షిప్ 26 సాయంత్రం లోపల తెలియచేయాలని మనం చేస్తున్నా. దట్స్ అ స్పెషల్ అనౌన్స్మెంట్. ప్లీజ్ నోట్, since we are going to have a power ministry for all the servants of God from 28th evening to August 1st, we will not be taking the Holy Mass from 28th to 1st August on those days, but before 26th evening, kindly give all the masses which you want to offer between 28th to and for August 1st.
దిస్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్, కైండ్లీ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్. దయచేసి రేపటి దినం వృద్ధ వయసులో ఉన్న పెద్దలందరినీ గౌరవించి వాళ్ళని ఇక్కడికి తీసుకురావటానికి, మీకోసం వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో ఈరోజు మీరు హాయిగా బ్రతుకుతున్నారు. దయచేసి తాత, అమ్మమ్మ, తర్వాత నాన్నమ్మ వయసులో ఉన్నవారు, పెద్దలు, మీకు తెలిసిన పెద్దలందరినీ ఖర్చు పెట్టుకొని తీసుకురండి. కొంతసేపు వాళ్ళు కూడా మందిరంలో ఉంటే మేము కూడా రాగలిగా, మా పిల్లలు తీసుకొచ్చారు, మనవులు తీసుకొచ్చారు, మనవులు తీసుకొచ్చారని చెప్తే ఎంత ఆనందం, అది మీకు తెలియదు. ఒక్కరోజు మీరు ఆశీర్వాదం 1000 నాళ్ళు దీవెనగా మారునుగాక. ప్లీజ్ బ్రింగ్ ఆల్ ది ఎల్డర్లీ పీపుల్ whom you know. Spend your money you are using for useless things of the world. Use it for these people whose sweat and blood you are able to live a life today. Bring all the grandparents tomorrow and bless them kindly. Some people can even arrange some vehicles and so on, buses, and bring them. God will bless you. You can collect from the villages, cities, and bring them. May God bless you, all those who honor these elderly people. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని ప్రభు దీవిస్తాడు. మీ ముత్తాత వాళ్ళు చేసిన పుణ్యం కట్టుకోండి. రేపటి దినం ప్రత్యేక రోజు. టుమారో యూ కెన్ ఆన్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది ఎల్డర్లీ పీపుల్. బ్రింగ్ దమ్. యూస్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ టు బ్రింగ్ దమ్ హియర్, టు గివ్ దమ్ ఎ ఛాన్స్ టు విజిట్ దిస్ ప్లేస్, అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ రిటర్న్. అలాగే 22 అనగా ఎల్లుండి సాయంత్రం నుంచి 26 అనగా శుక్రవారం మధ్యాహ్నం వరకే వడకం. సాయంత్రం వరకు కాదు. దయచేసి మధ్యాహ్నం ముగించుకొని టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. కారణం నెక్స్ట్ వడకం వెంటనే స్టార్ట్ అవుతుంది. ఆదివారం వరకు ఉండటానికి వీలు ఉండదు. ప్లీజ్ నోట్ దిస్ మంత్ 22nd, దట్ ఈస్ మండే టు ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఓన్లీ. ద తెలుగు retreat is not till the evening. So afternoon please book your tickets back. You will not be allowed to stay up to Sunday because next program has to begin. తర్వాత వెంటనే 28 సాయంత్రం నుంచి 1st తారీఖు వరకు ఇక్కడ పవర్ మినిస్ట్రీ పిలువబడిన సేవకులు సేవకురాలకు జరుగుతుంది. దయచేసి సహకరించాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాను. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద తెలుగు retreat 28th evening to 1st August afternoon we have the gift retreat for the one who called, those who are called servants of God, power ministry. Please pray for all this. ఇంకొక విషయం ఎవరో చెప్పారు నాతో, మరి ఐ థింక్ సోమవారం మనం లెక్క పెడితే 1200 రోజులు మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామంటున్నారు. మీరు కూడా లెక్క పెట్టుకోండి. వీఆర్ ఐ థింక్ గోయింగ్ టు కంప్లీట్ 1200 days ఆన్ కమింగ్ మండే ఆఫ్ దిస్ 3 o'clock ప్రోగ్రామ్. నాన్ స్టాప్ ప్రోగ్రామ్ ఎడతెగక జరుగుతుంది మీ ప్రార్థన. ఈరోజు పాడాను కదా, నీ నిలబడడం, నీ నిలిచి ఉండడం నీ కృపయే. నేను నిలబడుతున్నాను, మీరు నాతో నిలబడుతున్నారు. అందువలన ప్రభు చిత్తం అయితే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరి లైవ్లో మీరు ఇక్కడే పాల్గొనే అవకాశం ఉంటుంది. వచ్చేవాళ్ళు దాన్ని దయచేసి స్తోత్ర బలిగా అర్పించడానికి మధ్యాహ్నం ఉండటానికి ట్రై చేయండి. ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం ప్రోగ్రాం లైవ్ చేయటానికి ట్రై చేస్తున్నాను. దేవుని చిత్తం జరగాలని ప్రార్థించండి. As we are, I think somebody told me 1200 days we are going to complete on Monday. So keeping that in mind, Sunday maybe we can have 3 o'clock live here. You can come and thank the Lord so that we can join with the elderly people. వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకి తొందరగా భోజనం పెట్టి వాళ్ళను స్టేజ్ మీద ఎక్కించి కారుణ్య జపమాల జరిపినట్టు సహకరించాలని కూడా మనవి చేస్తున్నాను. ఒకవేళ ప్రభు చిత్తం అయితే అలా చేయటానికి ప్రయత్నం చేద్దాం. నేను నిలబడడం, నిలిచి ఉండడం, ఆరోగ్యంతో ఉండడం, ఇన్ని రోజులు గొంతు విప్పి పాడడం, ఇవన్నీ దేవుని కృప. అఫ్కోర్స్ మీ ద్వారా వచ్చిన కృప. ఈ బృందానికి దేవునికి స్తోత్రం చెల్లించండి. వెనుక పనిచేస్తున్న అనేక మందిని ప్రభు దీవించమని కూడా ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మనలో అనేక మంది 1200 రోజులు అయిపోయింది. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. నా కుటుంబంలో ఉన్న ముళ్ళు ఇంకా తీసివాడు లేదని ఏడుస్తున్న వాళ్ళకు ఈ గుర్తును అర్పిస్తాం. 1200 days, so many are declaring their testimony. Father said like this, 3 o'clock this happened, but my thorn is not removed. For such people we will dedicate this decade. 2 Corinthians 12:7-9 వరకు కంప్లైంట్ చేశాడు పౌలు. ముళ్ళును తీసేయలేదు, కృపనిచ్చి నడిపించి గొప్ప పునీతుడిగా మార్చాడు. The Lord to whom St. Paul cried, please remove the thorn from me. God did not remove it, he gave the grace and he became a mighty servant.
మీకు కూడా అదే కృపను దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదామా? దైవ చిత్తమైతే ఇంకా ఈ ప్రోగ్రాం కొనసాగించాలని, ఆమేన్. నాకు ఇక్కడ బృందానికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ కృపలేనిచో జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేమయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. నే నిలబడడం నీ కృపయే, నే నిలిచి ఉండటం నీ కృపయే, నీ నిలబడటం నీ కృపయే, నేను నిలిచి ఉండటం నీ కృపయే. నే నిలబడడం నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా, నీ నిలబడటం నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా. ఎన్నాళ్ళు ఏముళ్ళు దేవా మొరపెడుతున్నారా? దేవుడు కృపతో నడుపునగా. తమిళం పాట ఇది, చివరిగా తమిళంలో కూడా పాడతాను. ఎన్నాళ్ళు ఈ ముళ్ళని ఏడ్చినే మొరపెట్టగా, నా కృప చాలని పలికి బలపరచితివి. ఎన్నాళ్ళు ఈ ముళ్ళని ఏడ్చినే మొరపెట్టగా, నీ కృప నా కృప చాలని పలికి నీ బలపరచితివి. బలహీన సమయములో బలమిచ్చి నడిపితివయ్యా, బలహీన సమయములో బలమిచ్చి నడిపితివయ్యా. బలహీనుడుగా ఉండగా నీ బలం పరిపూర్ణమగునే, బలహీనుడుగా ఉండగా నీ బలం పరిపూర్ణమగునే. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే, నా శైలము నా కోట ஆசிரிய ஸ்தானமோ நீவே. உங்க கிருபை இல்லாம வாழ முடியாதையா, நான் நிற்பதும் உங்க கிருபைதான், நான் நிலைப்பதும் உங்க கிருபைதான், நான் நிற்பதும் நிலைப்பதும் உங்க கிருபைதானப்பா. లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా. முடியாதப்பா வாழ முடியாதப்பா, నీ కృపలేనిచో జీవించలేనయ్యా, உங்க கிருபை இல்லாம வாழ முடியாதయ్యా యేసయ్యా, జీవించలేమయ్యా. చివరి గుర్తు చెప్పి, ఈ 1200 రోజులు నీతో నిలబడ్డారు, నాతో నిలబడ్డారు, మనం ఒక్కొక్కరితో నిలబడ్డాం. 24/7 గ్రూప్ మీ ప్రార్థన ఇది బలం. అలాగే గ్రూప్లో జాయిన్ చేయకపోయినా చాలామంది ప్రార్థిస్తున్నారు. రోజు పాస్టర్లు గారు వాళ్ళ బృంద ఆరోగ్యమని ఎంతమంది ప్రార్థించారు. అదే ఈ ఫలితం ఇది. ప్రార్థించండి, మీరు కూడా ఆరోగ్యంతో ఉందరుగాక. ప్రార్థించరా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఈ 3 గంటల ప్రార్థన తెరవెనుక పనిచేస్తున్న అనేక మంది మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసి సెంటర్ని లేవనెత్తిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 గంటల ప్రార్థనలో మోకరించి మా కోసం ప్రార్థించిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లింక్ను పంపించి చాలా మందిని కృపలో నడిపిస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం నడవటానికి ఎంతమంది కృషి చేశారో వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా తోబుట్టు వాళ్ళ మీదను వాళ్ళ యొక్క ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరగబోయే ఎన్నో ఉడకాలు ఆ దానిలో పాల్గొంటున్న వారి మీదను మా మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వృద్ధ వయసులో ఉన్న వాళ్ళ మీద జాలి చూపించి వారిని ఇక్కడికి తీసుకువస్తున్న మంచి బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కరుణ, దివ్య, అమూల్య, నామాన్ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది గొంతులు సమస్య, జలుబు, జ్వరము వన్నిటితో పోరాడుతూ కానీ ప్రార్థన మాత్రం పట్టు విడదలేదు మీరు. అందువలన దేవుడు మీ మీద కనికరించి మీ యొక్క ఆ పట్టుదల ప్రార్థనకు సవాబిచ్చి ఈ విషయంలో మాత్రమే కాకుండా మీకు ఆరోగ్య విషయంలో సహాయం చేస్తాడు. ఎంతోమంది ల్యాండ్ను కోల్పోయిన వాళ్ళు, ఆస్తిని కోల్పోయిన వాళ్ళు అన్యాయముగా మీ దగ్గర దోచుకొని ప్రజల నుండి మీరు ఏడుస్తున్నారు. అలాంటి ప్రజలకు త్వరలోని న్యాయమును చేకూరుస్తాడు. మొన్న 60 మందికి జాబ్ అంటే అందరూ సాక్ష్యాలు చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇలా ఎంతమంది ఉన్నారో అందరూ సాక్ష్యం చెప్పే దినంలో వచ్చినగా దేవుని కృప మీకు తోడుగా ఉండి మీరు నిరంతరము పోరాడి మీరు మీ పిల్లలు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించునుగా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. 1200 రోజులుగా మనలందరినీ ఎడతెగక నిలబడుటకు నిలిచి ఉండటకు ఆయుస్సును పొడిగించిన దేవుడు రాబోయే దినములలో కూడా ప్రభు చిత్తమైతే ఇలాగే నిలబడి దేవునికి సాక్ష్యం చెప్పేటట్టు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి భద్రంగా అతి భద్రంగా ఆయుష్కాలం పొడిగించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as He has supplied the grace for 1200 days in this program, may He continue to bless us, keep you safe, give you good health, long life, and make you a testimony as a family. In Jesus' name we pray. Amen. లేమయ్యా మేము అసలు జీవించలేమయ్యా, నీ నిలబడడం నీ కృపయే, నే నిలిచి ఉండటం నీ కృపయే, నీ నిలబడడం నిలిచి ఉండటం నీకు సేవ చేయడం నీ కృపయే నయ్యా. ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఈ విధంగా ఆదుకున్న మీ అందరినీ గాడ్ బ్లెస్ యు.